తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భువనగిరిలో యువనవ నాయకత్వం ఘన స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సుజిత్ రావు, డాక్టర్ గజాకాండ్ల ఆధ్వర్యంలో నిలువెత్తు గజమాలతో బాణసంచాలు కాలుస్తూ కళాకారుల ఆటపాటలతో వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2 రోజులు పర్యటించనున్నారు. ముఖ్యంగా మంగళవారం ఉదయం బీబీ నగర్ ఎయిమ్స్ లో సమస్యల పట్ల రోగులతో ముచ్చటించారు. అనంతరం రాయగిరిలో లింగబసవ గార్డెన్ లో రీజనల్ రింగ్ రోడ్డు RRR బాధితులతో సమావేశం. అనంతరం ఆలేరు అండరాప్స్ రైల్వే బ్రిడ్జి సమస్య, మోటకొండూరు తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రధానంగా పట్టణంలోని వివిధ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున కదలి రావడంతో చౌరస్తా మొత్తం యువనవ నాయకత్వంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో తంగెలపల్లి శ్రీకాంత్, ఎం సంతోష్, ఆకుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి జాగృతి కార్యకర్తలకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, సహకరిస్తున్నటువంటి పోలీస్ మిత్రులకు, డప్పు కళా బృందానికి, కళాకారుల బృందానికి, యాదాద్రి భువనగిరి జిల్లా జాగృతి ఆధ్వర్యంలో చందుపట్ల సుజిత్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాగృతి జనం బాట కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి సాదర ఆహ్వానం తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై జాగృతి, జై కవిత. దయచేసి వెహికల్ కి దారి వాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ.